సో హీ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ తనిషా పటాస్ పిల్ల డైలీ మినీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వగానే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ నిన్ననే సాయంత్రం ఉతికి ఆరేసిన బట్టల్ని మా తమ్ముడు అయితే తీసుకొచ్చి హెల్ప్ చేస్తున్నాడు. బికాజ్ నాకు లెగ్ పెయిన్ వస్తుందన్నమాట, అందుకే తను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అండ్ దెన్ ఇదైతే ఆర్డర్ పెట్టాను, ఇది వచ్చిందనమాట. చాలా క్యూట్గా ఉండి 100 రూపీస్కే వచ్చింది, సో అందుకే ఆర్డర్ పెట్టాను. మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు గాయ్స్. ఇంకా నేను రెడీ అయిపోయి సంగీత్కి అయితే వెళ్ళాలన్నమాట. ఐ హ్యావ్ టు క్లీన్ దిస్ మెస్, దాని తర్వాతే నేను రెడీ అయ్యి వెళ్ళగలను అనమాట. అండ్ ఆల్సో వేడికి వాటర్ అయితే పెట్టేశాను. ఫస్ట్ ఇది క్లీన్ చేసేద్దాం. సో క్లీనింగ్ అంతా అయిపోయింది గాయ్స్, ఇంకా మనం అయితే రెడీ అయిపోదాం. ఎందుకంటే సంగీత్ ప్రాక్టీస్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. Jan 27th సంగీత్ ఉందని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో దాని గురించే ఈ వర్క్ అంతా జరుగుతుంది. సాంగ్ ఎడిటింగ్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసి ప్రాక్టీస్ చేయించకుండా సాంగ్ ఎడిట్ చేస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మనకున్న టైంలో మనం ఇంట్లోనే ఎడిటింగ్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తే చాలా హ్యాపీగా మన వర్క్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు వాడు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే గాయ, సూపర్గా ట్రాఫిక్ ఉండే. అండ్ నేను ఇక్కడైతే డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏం కర్రీ చేస్తున్నానో చెప్పడానికి నాకు రాదు గాయ, సో అందుకోసమే మీరు చూసేసుకున్నారు కదా, నేను అదే కర్రీ చేస్తున్నాను. సో ఫిక్స్ అయితే అయిపోండి. బఠానీలు అండ్ దాంట్లో ఆలు వేసింది మాత్రం నాకు వస్తుంది, మిగతాది అది బీన్సా లేకపోతే ఏంటి అనేది నాకు గుర్తుకు రావట్లేదు. సో లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడ చింతపండు అయిపోతే నేను ఆ చింతపండు ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే ఇలా వేసుకుంటున్నాను. చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేవాళ్ళు ఫ్రెష్గా, బట్ ఇప్పుడు మనం కొనాల్సి వస్తుంది. అది ఫ్రెష్ ఉంటుందా కాదా అన్నది మనకైతే తెలియదు. అండ్ ఓల్డ్ చింతపండు అయితే చాలా మంచిదని చెప్పి చాలామంది అంటారు అనమాట. అండ్ గైస్, నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వ్లాగ్స్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, ఇది చూడండి ఎలా తింటుందో, ఇలా తింటుంది మే. Bye bye, take care, love you all, keep smiling, don't forget to share guys. Mwah.